Yep. So continuing with the yesterday's session, we started with the system defined functions. So system defined functions అంటే ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ ని SQL సర్వర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేటప్పుడే డిఫైన్ చేసిన వాటిని we will call it as system defined. So in that system defined functions we have two categories. One is single row function, another one is multi row function. So under single row function yesterday we have seen those string functions. So a single row కింద మనకి సింగిల్ రో అని ఎందుకంటామంటే at a time they will take one row value as input and returns the output, and then it will move to the next row in the same table. Like that it will continue its sequence till it reaches the end of the row. మల్టీ రో ఫంక్షన్ అన్నప్పుడు అది ఒక కాలమ్ లో ఉన్న అన్ని వాల్యూస్ ని ఒకేసారి ఇన్పుట్ కింద తీసుకుని అవుట్పుట్ కింద మనకి సింగిల్ వాల్యూ ఇస్తుంది, లైక్ సమ్ మ్యాక్స్ మిన్. సో ఇన్ టుడేస్ సెషన్ we will see this date time ranking, convert and other functions. So based upon the data type of the column, ఇప్పుడు మనం ఫంక్షన్ అప్లై చేయాల్సిన కాలమ్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్ అయితే we will go with string functions. అదే అది న్యూమరిక్ కాలమ్ అయితే we will go with mathematical functions. సో సిమిలర్లీ ఇప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫంక్షన్ కాలమ్ యొక్క డేటా టైప్ డేట్ ఆర్ డేట్ టైం అయితే కనుక దాని టాప్అప్ లో మనం బిజినెస్ రిక్వైర్మెంట్స్ అచీవ్ చేయడానికి we will apply this date time functions. So before going to date time function, so let us recall our memory. సో బేసిక్ గా మనం హైరార్కీ తీసుకున్నట్లయితే కనుక సో మనకి ఇయర్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ 2025. సో ఇయర్ లో మనకి ఇయర్ 2025. సో ఇన్ దిస్ ఇయర్ వీ హ్యావ్ ఏ 4 quarters, Q1, Q2, Q3, Q4. సో ఈచ్ క్వార్టర్ లో మళ్ళీ మనకి 3 months ఉంటాయి. సో ఈ 2025 లో Q1 ఇయర్ తీసుకున్నప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అండ్ Q2 కింద ఏప్రిల్, మే, జూన్, Q3 కింద జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, Q4 కింద అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇయర్ కింద క్వార్టర్, అండ్ ఈచ్ క్వార్టర్ లో 3 months ఉంటాయి. సో టోటల్లీ 4 quarters into 3 months 12 వస్తుంది. సో అగైన్ ఇన్ ఈచ్ మంత్ దేర్ విల్ బి వీక్స్. సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, లైక్ దట్. అగైన్ ఇన్ ఈచ్ వీక్ లో మళ్ళీ మనకి డే ఉంటుంది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, లైక్ దట్. ఇంకా దిస్ ఈస్ జస్ట్ డేట్ హైరార్కీ, ఇయర్, క్వార్టర్, మంత్, వీక్, డే. సో సిమిలర్ గా మనం టైం తీసుకున్నట్లయితే హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, అట్లా టైం యొక్క హైరార్కీ వెళ్తుంది అనమాట. సో ఇలాంటి డేట్ కి సంబంధించిన డేటా టైప్ మీద మనం ఏమన్నా లాజిక్స్ పర్ఫామ్ చేయాలి, డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు we will use this date time functions. So getting back to our SQL. సో బై డిఫాల్ట్ గా ఈ గెట్ డేట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం ఫార్మాట్ ని ఇస్తుంది. సో బై యూజింగ్ దిస్ సెలెక్ట్ గెట్ డేట్ we can get this today's date and time format. So మన విండోస్, say for example if it is an IST configuration, accordingly it will give, or if it is some other zone configuration, accordingly based upon మన విండోస్ ల్యాప్టాప్ యొక్క డేట్ అండ్ టైం ని బట్టి it will give us. సో ఈ డేట్ మీద మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. లైక్ వీ కెన్ అప్లై ది ప్లస్ ఆర్ మైనస్ ఆపరేషన్స్ on top of this get date. So for example, so this is my today's date. So this is my today's date. I'm giving some alias name as today. సో ఇది నాకు రిజల్ట్ లో వచ్చేది, దీనికి ఇది కాలమ్ నేమ్ కింద ఇస్తున్నా. సో టుడే కింద ఐ గాట్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 1 day ఆఫ్టర్. సో రేపటి డేట్ నాకు కావాలి. సో వాట్ ఐ కెన్ డూ, ఈ గెట్ డేట్ కి నేను +1 అని యాడ్ చేస్తా. సో ఐ విల్ గివ్ ఇట్ యాజ్ నెక్స్ట్ డేట్. సో టుడే, సో +1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో బేసిక్ గా లైక్ ఐ హ్యావ్ దిస్ గెట్ డేట్ కి నాకు ఈ అవుట్పుట్ వచ్చింది.
సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, YYY ఇయర్ మంత్ 05 అండ్ డిడి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ +1 అన్నప్పుడు ఈ డిడి ఏదైతే ఉందో, ఈ 10 ఏదైతే ఉందో ఆ 10 కి 1 యాడ్ చేస్తుంది. సో అందువల్ల నాకు ఏమొచ్చిందంటే 2025 05 ఈ 10 కి మనం ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ ఆపరేషన్ 1 యాడ్ అవ్వడం వల్ల 10 + 1 11 వచ్చింది. సో సిమిలర్లీ నాకు ప్రీవియస్ డే కావాలి, హిస్టారికల్ డేట్స్ కావాలి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మైనస్ ప్రీవియస్. సో ఇన్ బిట్వీన్ ద కాలమ్స్ కామా సెపరేటర్ ఈస్ మ్యాండేటరీ. సో ఇది ఏం చేసింది, లైక్ ఇప్పుడు ఈ డే ఏదైతే ఉందో దానికి -1 యాడ్ చేసింది. సో ఐ గాట్ దిస్ 09. సో ఈ అట్ హై లెవెల్ మనకి ఈ లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ఎలాగైతే మనకి ఆ లెంత్, లోయర్, అప్పర్ అలా ఫంక్షన్స్ ఉన్నాయో, సో ఈ డేట్ టైం ఫంక్షన్స్ కి వచ్చేసరికి మనకి డేట్ యాడ్, date diff function, date format, date from parts, date name, date part. So like this, like concept simple, like string functions అంత tough కాదు కానీ బట్ అనలిటికల్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. So for example, like this is my get date. So this is my get date. సో ఇప్పుడు ఈ గెట్ డేట్ నుంచి మనం బిఫోర్ ఫ్యూచర్ డేట్స్ కి పాస్ట్ డేట్స్ కి ఎలాగెళ్ళాలో చూసాం, జస్ట్ లైక్ మ్యాథ్ యాడింగ్ దట్ +1 లైక్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సమ్ 15 days ఫ్రమ్ టుడే, యూ కెన్ గివ్ 15 లైక్ దట్. అయితే ఇప్పుడు నేను ఈ గెట్ డేట్ లోంచి నాకు పార్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో డేట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఇయర్, మంత్ అండ్ డేస్. సో డేట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ 3 parts, ఇయర్, మంత్, డేట్. సో ఇప్పుడు నేను ఇందులోంచి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ మై డేట్ అండ్ ఇందులోంచి నేను ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో వీ హ్యావ్ ఇయర్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇయర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, దానికి ఒక డేట్ ని మనం ఇన్పుట్ కింద పాస్ చేసినప్పుడు ఆ డేట్ లోంచి ఓన్లీ ఇయర్ ని మాత్రం మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. సో ఇయర్ ఆఫ్ గెట్ డేట్, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ గెట్ డేట్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రాసే బదులు, సో ఐ కెన్ డిక్లేర్ ఇట్ ఇన్ యాజ్ ఎ వేరియబుల్ and I can reuse that one. Get date, comma, sorry, year అనే దానికి ఒకే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో సిన్స్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఆబ్జెక్ట్, ఐ వాంట్ టు యూస్ బోత్ ఎట్ ఎ టైమ్. సో మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే డిక్లేర్ వేరియబుల్ దాని యొక్క డేటా టైప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెట్ @x = గెట్ డేట్ అని ఇస్తాం. ఆర్ డిక్లేర్ చేసేటప్పుడే దానికి డేటా టైప్ తో పాటు వాల్యూ కూడా ఇలా కూడా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టుడేస్ డేట్ లో నుంచి ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో నెక్స్ట్ నాకు ఇందులో నుంచే మంత్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆర్ క్వార్టర్ @x as QTR, quarter. Okay. Okay, so format quarter is not an inbuilt function, so there is another way to bring the quarter. We'll see. Month. So like this, we have this inbuilt functions. Similarly, నేను డే ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు @x as day number.
సో ఇది నా కంప్లీట్ డేట్. ఇందులోంచి నాకు జస్ట్ ఇయర్ మాత్రమే కావాలనుకున్నప్పుడు ఐ విల్ యూస్ దిస్ ఇయర్ ఫంక్షన్. సో వీటికి ఒక సింగిల్ ఆర్గ్యుమెంటే ఉంటుంది. సో ఆ డేట్ లో నుంచి మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ నే మనం బిఫోర్ టు ద డేట్ ఇస్తాం, ఇయర్, మంత్, డే. సో ఫస్ట్ we will know what are the functions we have and what is the syntax of that. అండ్ ఆ ఫంక్షన్ కి మనం ఆ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూసి అండ్ దెన్ వీ విల్ గో ఇన్ టు దిస్ అప్లికేషన్ పార్ట్. సో సిమిలర్లీ వీ హ్యావ్ దిస్ డేట్ యాడ్ ఫంక్షన్. సో ఈ డేట్ యాడ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూస్ అవుతుందంటే డేట్ కి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్ యాడ్ చేయాలన్నా లైక్ ఫ్యూచర్ డేట్ కోసం ఇప్పుడు గెట్ డేట్ ప్లస్ 1 అని ఇస్తే అది ఓన్లీ డే కి మాత్రమే యాడ్ చేస్తుంది. బట్ నాకు మంత్ కి ఇన్ని మంత్స్ తర్వాత నాకు కావాలి ఆర్ ఇయర్ కి యాడ్ చేయాలి అనుకున్నప్పుడు వి నీడ్ టు యూస్ దిస్ డేట్ యాడ్ ఫంక్షన్. సో ఈ డేట్ యాడ్ ఫంక్షన్ అనేది ఎందుకంటే ఇట్ విల్ యాడ్ నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్ టు ఏ గివెన్ డేట్. సో దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో మనం దేన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో డేట్ కి మనం మంత్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నామా, ఇయర్స్ ఆర్ డేసా ఆర్ ఈవెన్ టైం స్టాంప్ కి సంబంధించినట్టు కూడా లైక్ హవర్స్ యాడ్ చేయాలి అనేది డేట్ పార్ట్ కింద ఇస్తాం. సో నెంబర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఇయర్స్ లైక్ ఎన్ని ఇయర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా నెంబర్ కింద ఇస్తాం. అండ్ దెన్ డేట్, సో ఏ రోజు మనం ఇవి యాడ్ చేయాలనుకుంటున్నాం. సో సింప్లీ టు సే డేట్ యాడ్ ఫంక్షన్ ఈస్ యూజ్డ్ టు యాడ్ నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్, ఇయర్స్ ఎక్సెట్రా. సో ఇట్ హ్యాస్ 3 ఆర్గ్యుమెంట్స్. ఇన్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వీ విల్ పాస్ ఏ పార్ట్ ని అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అది. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో ఆ న్యూమరిక్ వాల్యూని పాస్ చేస్తాం. థర్డ్ ఆర్గ్యుమెంట్ లో దేనికైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ ని పాస్ చేస్తాం. సో select get date, so for example like as we have seen మనం నెక్స్ట్ డేట్ కి వెళ్ళాలంటే get date plus 1 ఇస్తాం, ప్రీవియస్ డే కి వెళ్ళాలంటే get date minus 1 ఇస్తాం. The same thing we can even achieve by using this date add, but it doesn't make much difference in particular to this date. డే కి మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయకుండానే బై యూజింగ్ గెట్ డేట్ మనం ఇవ్వచ్చు. సో ఈ డేట్ లో ఉన్న డేట్ పార్ట్ కంటే 10 అనే డేట్ పార్ట్ కి ఐఎమ్ జస్ట్ యాడింగ్ 1. ఓకే, సో ఐఎమ్ గివింగ్ హియర్ మై గెట్ డేట్. ఓకే, సో సేమ్ అవుట్పుట్ ఐ గాట్. సో అలాగే ఇది నెక్స్ట్ డే, ప్రీవియస్ డే అన్నప్పుడు ఇక్కడ +1 బదులు -1 ఇస్తాం. సో దిస్ ఈస్ టుడేస్ డేట్, దిస్ ఈస్ టుమారోస్ డేట్ అండ్ దిస్ ఈస్ ది ఎస్టర్డేస్ డేట్. సో సిమిలర్ గా నాకు ఇప్పుడు మంత్ మీద నేను చేయాలి. సో ఐ వాంట్ టు గెట్ ది నెక్స్ట్ month same date. Say for example today is 10th, right? So May 10th 2025. సో నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ ఏంటి ఏమొస్తుంది మనకి, June 10th 2025 వస్తుంది. సో అలాగే ప్రీవియస్ మంత్ అనుకున్నప్పుడు April 10th 2025. సో లెట్ మీ సీ దిస్, సెలెక్ట్ గెట్ డేట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, సెలెక్ట్ డేట్ యాడ్. సో రిక్వైర్మెంట్స్ మనకి డే టైమ్ సినారియోస్ మీద ఇలాగ వస్తాయి. సో ఐ వాంట్ టు గెట్ ది సేల్స్. సో లాస్ట్ మంత్ లో ఈ డేట్ కి ఎంత సేల్స్ జరిగింది, లాస్ట్ క్వార్టర్ లో ఈ డేట్ కి ఎంత సేల్స్ జరిగింది, లాస్ట్ ఇయర్ లో ఈ డేట్ కి ఎంత సేల్స్, లైక్ దట్. మనం డేట్ అనేది కొన్నిసార్లు ఫ్యూచర్ కి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు పాస్ట్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రావెలింగ్ అనేది కూడా బేస్డ్ అపాన్ ద హైయరార్కీ, ఇయర్ బేస్ మీద ట్రావెల్ చేయాలి, కొన్నిసార్లు మంత్ బేస్ మీద, కొన్నిసార్లు క్వార్టర్ బేస్ మీద. సో లైక్ దట్ ఫస్ట్ ఆ టైం ట్రావెల్ ని మనం ఎలా ఈ డే టైం ఫంక్షన్స్ తో హ్యాండిల్ చేస్తాం అన్నదే ఈ డే టైం ఫంక్షన్స్ యొక్క మెయిన్
లాజిక్ అనేది ఉంటుంది. సో మనం సేమ్ డేట్ లాస్ట్ మంత్ లోకి అవుట్పుట్ తీసుకురావాలి. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టైం ట్రావెల్ అనేది దేని బేస్ మీద మాట్లాడుతున్నాం? ఆన్ ద బేసిస్ ఆఫ్ మంత్ కాబట్టి, సో ఐ విల్ గివ్ ద డేట్ పార్ట్ ఫస్ట్. ఓకే, సో నేను ఎన్ని మంత్స్ ప్రీవియస్కి వెళ్ళాలనుకుంటున్నా? రీసెంట్ లాస్ట్ మంత్ -1. ఓకే, సో ఫ్రమ్ వేర్ ఐ వాంట్ టు ట్రావెల్? ఫ్రమ్ టుడేస్ డేట్ ఐ వాంట్ టు ట్రావెల్. సో టుడేస్ డేట్ ఈస్ 2025/10 అండ్ సో లాస్ట్ మంత్ అన్నప్పుడు ఏమొచ్చింది? 2025/4/10. ఓకే, సో సిమిలర్లీ ఐ వాంట్ టు ట్రావెల్ టు నెక్స్ట్ మంత్ సేమ్ డేట్. సో మళ్ళీ ఏం చేస్తాం? డేట్ యాడ్ మంత్ కామా -1, సారీ దిస్ టైం ఫ్యూచర్ కాబట్టి +1 గెట్ డేట్. So this is the today's date, and this is the previous month date, and this is the next month same date, 2025/06/10. So like this, here we can change the part. Say for example, same date నేను year wise travel చేయాలి. సో సేమ్ డేట్ లాస్ట్ ఇయర్ అయితే ఎంత ఉంటుంది, సేమ్ డేట్ నెక్స్ట్ ఇయర్ అయితే ఎంత ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మంత్ ఇన్ ద డేట్ పార్ట్, ఐ జస్ట్ గేవ్ ది ఇయర్ పార్ట్. సో 2025, 2024, 2026. సో డేట్ యాడ్ అనేది ఏంటంటే ఇట్ విల్ help to add the number of whatever we have given in the date part to the third argument date. సో సిమిలర్ గా నెక్స్ట్ మనకున్న ఫంక్షన్ ఏంటంటే డేట్ డిఫ్. సో ఈ డేట్ డిఫ్ లో కూడా మనకి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఐ విల్ పేస్ట్ ఇట్ బోత్ సో దట్ వీ కెన్ ఈజీలీ కంపేర్. సో డేట్ యాడ్, డేట్ డిఫరెన్స్ రెండిట్లోనూ 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో డేట్ యాడ్ అంటే ఏంటి? మనం in terms of add, we can go with this past and future by giving this number. If positive value ఇస్తే future కి వెళ్తాం, నెంబర్ నెగిటివ్ వాల్యూ ఇస్తే past కి వెళ్తాం. బట్ మనం ఏదైతే ఇస్తామో అది ఆ డేట్ కి యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తుంది బేస్డ్ అపాన్ ద సైన్. సో డేట్ డిఫరెన్స్ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ 3 ఆర్గ్యుమెంట్స్. సో దీనికి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇస్తాం. ఆ 2 డేట్స్ కి మధ్య డిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు బేస్డ్ అపాన్ అవర్ డేట్ ఆఫ్ బర్త్ మన ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏ ఇయర్ బర్త్ మనం అయ్యాము అండ్ టుడేస్ డేట్ ఏంటి, ఆ 2 ఇయర్స్ కి మధ్య డిఫరెన్స్ చూస్తాం. సో లైక్ దట్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రొడక్ట్ ని అమెజాన్ లో ఆర్డర్ చేసాం. సో దాని రిటర్న్ పాలసీ ఏముంటుంది? 7 days ఉంటుంది. సో బిఫోర్ 7 days మనకు ఆ ప్రొడక్ట్ నచ్చకపోతే రిటర్న్ ఇవ్వాలి. ఆ 7 days ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనం ఆర్డర్ పెట్టి మనకు ఆర్డర్ డెలివరీ అయిన డేట్ ప్లస్ టుడేస్ డేట్ ఈ మధ్య ఎప్పుడు డిఫరెన్స్ చెక్ చేసుకుంటే అది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అవుతుందో అప్పుడు దాని యొక్క రిటర్న్ పాలసీ ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఇన్ సచ్ సినారియోస్ వి యూస్ దిస్ డేట్ డిఫ్ ఫంక్షన్. సో ఈ డేట్ డిఫ్ ఫంక్షన్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఇన్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనకు ఆ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మధ్య డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్ కావాలా, మంత్స్ కావాలా, ఇయర్స్ కావాలా, అది ఇస్తాం అనమాట. సో select date difference. So I want the difference in years in between start date. So let's go with this first to understand the output. So get date +1. సో స్టార్ట్ డేట్ కింద నేను టుడేస్ డేట్ ఇచ్చాను, ఎండ్ డేట్ కింద రేపటిది ఇచ్చాను. సో ఈ రోజుకి రేపటికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది? సో 1. సో యాజ్ టుడే ఈస్ 10 and tomorrow is 11. So 11 minus 10 is 1. Okay, so the same thing if I want to check for the months. 0 because like ఈ రోజుటి మంత్ యొక్క మేనే అండ్ టుమారోస్ మంత్ యొక్క ఇది కూడా మేనే కాబట్టి సో I will get this 0. So something like if we see this real time, like how it will be help us. So in my employee table,
I have these columns: employee number, name, hire date. So ఇప్పుడు నేను ఈ అదర్ దాన్ దిస్ డేట్ కాలం మిగతా ఎనీ డేటా టైప్ మీద ఈ డేట్ ఫంక్షన్స్ అనేటివి అప్లై చేయలేను. సో నాకు ఇక్కడ హైర్ డేట్ ఉంది, ఏ ఎంప్లాయీ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆర్ ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నాం అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో నాకు ఈ రోజుటి డేట్ ప్రకారం వాళ్ళు నా కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అన్నది నాకు కావాలి. మై రిక్వైర్మెంట్ ఈస్ ఈచ్ ఎంప్లాయీకి విత్ ఇన్ మై ఆర్గనైజేషన్ హౌ మెనీ ఎక్స్పీరియన్స్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ. ఓకే, సో ఏం చేస్తాం, first I want the employee name and when they got hired, hire date. So hire date. సో రిక్వైర్మెంట్ అని అర్థం చేసుకోండి. రిక్వైర్మెంట్ ఏంటి, ఒక్కొక్క ఎంప్లాయీకి విత్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు లాజికల్ థింకింగ్. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నదాన్ని ఎలా తీసుకొస్తాం, సింప్లీ ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎలా అని తీసుకొస్తాం, మనం డేట్ ఆఫ్ బర్త్ మైనస్ ఇప్పుడు ఉన్న కరెంట్ ఇయర్ వేసినప్పుడు మనకి ఇన్ని ఇయర్స్ అని చెప్తాం. సో అలాగే వాళ్ళు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అయ్యారో అది మైనస్ టుడేస్ డేట్ వేసినప్పుడు మనకి వాళ్ళు ఎన్ని ఇయర్స్ కంపెనీలోని వర్క్ చేస్తున్నారన్న అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, టూ డేట్స్ కి మధ్య డిఫరెన్స్ చేస్తున్నాం. సో దాన్ని బట్టి డేట్ టైం ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి అనే థాట్ మనకు రావాలి. సో టూ డేట్స్ కి మధ్య డిఫరెన్స్ కావాలి అనుకున్నప్పుడు మనకి ఏం ఫంక్షన్ ఉంది, డేట్ టైంలో డేట్ డిఫ్ ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇయర్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తాం. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఏంటి, హైర్ డేట్, ఎండ్ డేట్ ఏంటి, గెట్ డేట్. సో డేట్ డిఫ్ ఫంక్షన్ కి 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో దానికి మనం ఒక కాలం నేమ్ ఇస్తున్నాం యాజ్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్. సో సి లైక్ స్మిత్ అనే అతను 1980లో జాయిన్ అయితే సో ఫార్ అతనికి కంపెనీలో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ దట్. సో దీని నుంచి మనం మళ్ళీ ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకేం కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈస్ హ్యావింగ్ 44 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు మాత్రమే నాకు కావాలి. సో ఐ కెన్ పుట్ దిస్ ఇన్ మై ఫిల్టర్ కండిషన్. నాకు అందరు ఎంప్లాయీస్ వద్దు, 44 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీసే నాకు కావాలి. సో ఐ విల్ గెట్ ఓన్లీ 44. సో నాకు 44 కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్సే కావాలి. సో లైక్ దిస్, ఈ వాట్ ఎవర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్, అది మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో అయినా యూస్ చేసుకోవచ్చు ఆర్ ఫిల్టర్ కండిషన్ లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ డేట్ పార్ట్. సో ఈ డేట్ పార్ట్ అనే ఫంక్షన్ చూస్తాం. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్ ఇండివిజువల్ పార్ట్స్ ఆఫ్ ది డేట్. సో దిస్ ఈస్ మై గెట్ డేట్. సో ఇందాక మనం చూస్తాం లైక్ ఇయర్ ఆఫ్ గెట్ డేట్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ ఫెచ్ ది ఇయర్ పార్ట్ ఫ్రమ్ దట్. సో సేమ్ అవుట్పుట్ మనం డేట్ పార్ట్ అనే ఫంక్షన్ యూస్ కూడా చేయొచ్చు. సో డేట్ పార్ట్ ఆఫ్ ఇయర్ కామా గెట్ డేట్. సో ఈ డేట్ పార్ట్ అనే దాంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో మనకు డేట్ లో నుంచి ఏది కావాలి అన్నది ఇస్తాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో మనం ఆ డేట్ ఇస్తాం. సో 2025. సో సిమిలర్లీ ఇందాక మనం క్వార్టర్ అనే ఫంక్షన్ మనకు పని చేయలేదు, ఇక్కడ నేను డైరెక్ట్ గా క్వార్టర్ అనేది ఇవ్వలేను. ఓకే, సో దట్ ఐ కెన్ యూస్ హియర్ QQ. సో యాజ్ ఐ సెడ్ ఇయర్ కి 4 క్వార్టర్స్ ఉంటాయి, ఈచ్ క్వార్టర్ లో 3 months ఉంటాయి. సో ఇది సెకండ్ క్వార్టర్ కాబట్టి ఐ గాట్ దట్ బేస్డ్ అపాన్ ద గెట్ డేట్. మంత్ ఏంటి, ఇది ఏప్రిల్. ఆ ఏప్రిల్ అనేది ఏ క్వార్టర్ లో వస్తుందో అది మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. లైక్ దిస్ ఇయర్ యూ కెన్ గో విత్ YYMMDD క్వార్టర్ ఆర్ వీక్ డేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డేట్ పార్ట్ అనేది ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది ఇంటీజర్ వాల్యూ ఇస్తుంది. డేట్ నేమ్ అనేది ఏంటంటే ఇప్పుడు అది మంత్ ఇచ్చామని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్ ఐ విల్ గివ్ దిస్ మంత్, నాకు ఏమొస్తుంది, ఆ మంత్ నెంబర్ వస్తుంది 4, సారీ ఏప్రిల్ కాబట్టి 5.
సో అదే నాకు టెక్స్ట్ వాల్యూ కావాలి, ఐ వాంట్ ది టెక్స్ట్. అప్పుడు ఏం చేస్తామంటే డేట్ నేమ్ ఇస్తాం. సో సేమ్ డేట్ పార్ట్ డేట్ నేమ్ ఫంక్షనాలిటీ వైజ్ సేమ్. డేట్ పార్ట్ ఏంటంటే ఆ డేట్ లో ఉన్న ఏదైతే మనం ఇస్తామో దానికి సంబంధించిన న్యూమరిక్ వాల్యూ అవుట్పుట్ ఇస్తుంది. సో సిమిలర్లీ డేట్ నేమ్ ఏంటంటే మనకి ఆ మంత్ నేమ్ అనేది ఇస్తుంది. సో సిమిలర్లీ వాట్ ఈస్ ద డేట్ పార్ట్ ఫర్ ఇది. ఇప్పుడు నేను DW ఇస్తా. హియర్ ఆల్సో ఐ విల్ గివ్ ద DW. So basically, like we have from సండే నుంచి స్టార్ట్ అవుద్ది. డిఫాల్ట్ ఆపరేషన్ ఏంటంటే సండే నుంచి సాటర్డే వరకు మనకి వీక్ సైకిల్ అవుతుంది. సండే ఈజ్ కన్సిడర్ విల్ యాజ్ 1, వీక్ నెంబర్ 1. ఇన్ దట్ వీక్ డే నెంబర్ 1. సో సాటర్డే విల్ బి కన్సిడర్డ్ యాజ్ 7. సో ఈ రోజు సాటర్డే కాబట్టి ఆ వీక్ మనకి 7 అని ఇచ్చింది వీక్ డే. దానికే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్ రూపంలో కావాలనుకున్నప్పుడు డేట్ నేమ్ యూస్ చేస్తాం. సో ఇన్ దిస్ దెర్ ఈస్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ డేట్ ఫ్రమ్ డేట్స్, డేట్ ఫ్రమ్ పార్ట్స్. సో నేమ్ లోనే ఉంది. సో ఒక డేట్ ని మనం పార్ట్స్ నుంచి బేస్డ్ ఆన్ ద పార్ట్స్ ఇన్పుట్ మనం ఫ్రేమ్ చేయాలి. డేట్ పార్ట్ అంటే ఏంటి? ఇయర్, మంత్, డే. సో ఇవి మనం ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు దాని బేస్ మీద అది డేని ఫ్రేమ్ చేయాలి అనుకున్నప్పుడు we will use this function. So select date from parts. సో ఇయర్ కింద నేను 2025, మంత్ కింద 05, డే కింద 20 ఇస్తున్నా. సో మనం ఇండివిజువల్ గా డే పార్ట్స్ ఇచ్చినప్పుడు అవి అది ఆర్గ్యుమెంట్ కింద తీసుకుని మనకి డేట్ ని ఫ్రేమ్ చేస్తుంది. సిఫిసి మనం వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఇయర్ అనేది అన్లిమిటెడ్, ఓకే, 19th century 20th century వాట్ ఎవర్. మంత్ అనేది ఏంటి? మనకి మంత్స్ అనేవి ఇన్ బిట్వీన్ 1 to 12 ఇవ్వాలి. నేను వాంటెడ్లీ చెక్ చేయడానికి ఏం చేస్తున్నానంటే మంత్ ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నా. సో 1 to 12 కాకుండా 14 ఇస్తున్నాను. సో అది ఏం చేసింది? ఎర్రర్ త్రో చేసింది. సో కెనాట్ కన్స్ట్రక్ట్ data type date. Some of the arguments have values which are not valid. So month place లో నేను 14 ఇచ్చా. 14 is not any valid month కదా. సో 1 to 12 ఉన్నాయి మనం ఇవ్వాలి. సో అలాగే డే లో మనకి మాక్సిమం 31 డేసే ఉంటాయి. సో ఇట్ ఈస్ కన్సిడర్. సో 31 కన్నా నేను ఎక్కువ ఇచ్చాను వాంటెడ్లీ, జస్ట్ లైక్ టు అండర్స్టాండ్ దిస్. సో డెఫినెట్లీ ఐ విల్ ఫేస్ ది ఎర్రర్. సో అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ అనే మంత్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేసే ఉంటాయి. సో నవంబర్ అనే మంత్ లో నేను 31 ఇచ్చాను. సో ఎగ్జాక్ట్లీ మన క్యాలెండర్ డేట్ ఏదైతే ఉందో ఆ సేమ్ హైరార్కీతో ఇక్కడ డేట్ టైం ఫంక్షన్స్ అనేటివి వర్క్ అవుతాయి. సో నౌ లెట్స్ సీ సమ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ హియర్. సో ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. సెలెక్ట్ గెట్ డేట్ అన్నప్పుడు సో ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్. సో సెలెక్ట్ గెట్ డేట్, ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇప్పుడు ఇది ఏ ఇయర్? 2025 ఇయర్, ఓకే. సో ఈ ఇయర్ యొక్క బిగినింగ్ డేట్ కావాలి నాకు. సో ఈ బేస్డ్ అప్ ఆన్ ద టుడేస్ డేట్ ఆ ఇయర్ కి సంబంధించిన స్టార్ట్ డేట్ కావాలి. సో స్టార్ట్ డేట్ అన్నప్పుడు ఏమొస్తుంది? January 1st, 2025. So how to get the start date? How to get the year start date? సో ఇది నా కరెంట్ డేట్. నాకు ఈ ఇయర్ కి సంబంధించిన స్టార్ట్ డేట్ రావాలి. సో మనకి ఏంటంటే లైక్ యాజ్ ఐ సెడ్ ఆల్గరిథమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కోర్సెస్ నేర్చుకుంటారు, బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ ఆన్ టైంలో జాబ్ కానీ ఎవరికి వస్తుంది అంటే ఆ డిఫరెన్స్ ఎలాగొస్తుంది అంటే కొంతమందికి 3 months లో వస్తుంది, కొంతమందికి 6 months లో వస్తుంది, కొంతమందికి 45 days కే జాబ్స్ వస్తాయి. సో ఆ డిఫరెన్స్ పర్సన్ టు పర్సన్ ఎలా వస్తుంది అంటే
ఈ అడిషనల్ స్కిల్స్ ఉండడం వల్ల అల్గారిథం రావాలి మనకి, లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్, ఇవి కలిసినప్పుడే దే విల్ బికమ్ ఏ డెవలపర్. అండ్ ద సక్సెస్ రేట్, ఈ 3 స్కిల్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుంది. ఈ కోడింగ్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కలిసాయంటే ఇంకా వాళ్ళకి ఐటీలో తిరుగుండదు. సో we will talk into this algorithm part first. So నాకు ఇప్పుడు ఏంటి, ఈ బేస్డ్ అపాన్ ద డేట్ ఐ వాంట్ టు గెట్ దిస్ ఇయర్ కి సంబంధించిన స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నాకు కావాలి. సో ఏ ఇయర్ కి తీసుకున్నా కూడా అల్గోరిథం బిల్డ్ ఎలా చేయాలో చూడండి. ఏ ఇయర్ కి తీసుకున్నా కూడా ఇది మారుతుంది, ఇది మారదు, కరెక్ట్. సో ఏ ఇయర్ కి తీసుకున్నా ఈ ఇయర్ పార్ట్ మారుతుంది కానీ January 1st అనేది మారదు. సో దిస్ ఈస్ మై అల్గోరిథం. సో నేను గెట్ డేట్ లో నుంచి ఈ గెట్ డేట్ లో నుంచి నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది. సో ఇది ఇప్పుడు నేను ఏం చేయాలా, ఇందులో DDMM ఫార్మాట్ అయితే మారదు, YY ఫార్మాట్ మారుతుంది. సో ఆ YY ఫార్మాట్ నేను ఎలా తెచ్చుకోవాలి, గెట్ డేట్ లోంచి నాకు ఇయర్ కావాలంటే డేట్ టైం ఫంక్షన్స్ లో నేను ఏమి యూజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద లాజికల్. ఫస్ట్ అల్గోరిథం అంటే ఇచ్చిన ఇన్పుట్ లోంచి నేను అవుట్పుట్ ఎలా తీసుకురావాలి, స్టెప్ బై స్టెప్ బ్రేకింగ్. ఇది నా అవుట్పుట్, ఇచ్చిన ఇన్పుట్ లోంచి ఇది నా అవుట్పుట్. సో ఇందులో మళ్ళీ ఇది ఫిక్స్డ్ పార్ట్, అది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. సో దీన్ని నేను తీసుకురావాలి, దట్ ఈస్ ద అల్గోరిథం. లాజికల్, దీన్ని నేను ఎలా తీసుకురావాలి, సో ఎలా తీసుకురావాలో చూద్దాం. సెలెక్ట్ గెట్ డేట్ కామా, సో ఫస్ట్ బ్రేక్ చేసుకోండి, లైక్ బిగినర్ లెవెల్లో ఉంటాం కాబట్టి జస్ట్ బ్రేక్ చేసుకోండి. సో నాకు ఈ గెట్ డేట్ లోంచి ఇయర్ కావాలి, ఇయర్ కావాలన్నప్పుడు ఐ విల్ యూజ్ దిస్ ఇయర్ ఫంక్షన్ గెట్ డేట్. సో డైనమిక్ గా బేస్డ్ అపాన్ ద డేట్ మనం ఇయర్ ని ఫెచ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లోంచి నాకు ఏం కావాలి, మంత్ ని ఇయర్ ని హార్డ్ కోడ్ చేద్దాం 0101. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఈ 2025 ఈ 0101 ఈ రెండింటిని నేను కంకాటినేట్ చేస్తే I can get the year start date. So let's try like this, concat year of get date comma ఇది ఇస్తాను, రెండింటిని కంకాట్ చేస్తున్నాం. ట్వంటీ 0101. సో ఒకే అవుట్పుట్ ని మల్టిపుల్ వేస్ లో తీసుకురావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ డెవలపర్ స్కిల్, బట్ లైక్ విత్ ఇన్ లెస్ టైంలో లెస్ రీసోర్స్ ని యూస్ చేసి అవుట్పుట్ తీసుకురాగలిగితే దట్ విల్ బికమ్ ది బెస్ట్ కోడ్. సో సేమ్ అవుట్పుట్ ని మనం ఎలా చేయొచ్చు, డేట్ ఫ్రమ్ పార్ట్స్ ఇయర్ ఆఫ్ గెట్ డేట్, ఇందులో 0101 ఇవి ఫిక్స్డ్. సో బ్రాకెట్స్ మిస్ చేయ, సింటాక్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డేట్ ఫ్రమ్ పార్ట్స్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో నేను గెట్ డేట్ లో ఉన్న ఇయర్ ని హార్డ్ కోడ్ చేయకుండా ఇయర్ ని గెట్ డేట్ లో నుంచి ఇయర్ తీసుకొచ్చేటట్టు రాసుకున్నాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ లో మంత్ ఇచ్చాను, థర్డ్ ఆర్గ్యుమెంట్ లో డేట్ ఇచ్చాను. ఓకే, సో దేనికి సంబంధించిన బ్రాకెట్స్ అవి కరెక్ట్ గా ఓపెన్ చేయాలి, కరెక్ట్ గా క్లోజ్ చేయాలి. సో ద సేమ్ అవుట్పుట్ ఈ 2 మెథడ్స్ లో కాకుండా సేమ్ అవుట్పుట్ ని ఇంకొక 2-3 వేస్ లో కూడా తీసుకురావచ్చు. సో లైక్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ఆన్ దట్. సో దిస్ ఈస్ మై హౌ టు గెట్ ద ఇయర్ స్టార్ట్ డేట్. సో హౌ టు గెట్ ది క్వార్టర్ స్టార్ట్ డేట్, we will come to that. Let's see how to get the month start date. So again select get date and obviously I will get this output. సో దిస్ ఈస్ మై ఇన్పుట్. ఈ ఇన్పుట్ కి నాకు ఏం కావాలి, ఈ మంత్ కి సారీ గెట్ డేట్ అన్నప్పుడు నాకు ఏం వస్తుంది, 010510 వస్తుంది. సో దిస్ ఈస్ మై ఇన్పుట్ టుడేస్ డేట్. దీనికి నాకు మంత్ స్టార్ట్ డేట్ కావాలి. సో మంత్ స్టార్ట్ డేట్ అన్నప్పుడు ఏమొస్తుంది, 2025. ఇయర్ మారదు, మంత్ మారదు, ఏం మారుతుంది నాకు, డే మారుతుంది. ఏ మంత్ కైనా స్టార్ట్ డేట్ 1 ఉంటుంది. సో ఇందులో
ఇది ఫిక్స్డ్ హార్డ్ కోడ్ వాల్యూ. 01 అనేది డేట్ పార్ట్ అనేది, డే పార్ట్ అనేది హార్డ్ కోడ్. ఇయర్ మంత్ ని మాత్రం నేను బేస్డ్ అపాన్ ద గెట్ డేట్ తీసుకురావాలి. సో సెలెక్ట్ గెట్ డేట్. ఈ గెట్ డేట్ లో నుంచి నాకు ఏం కావాలి, డేట్ ఫ్రమ్ పార్ట్స్, ఇయర్ ఆఫ్ గెట్ డేట్. సో నాకు ఇది వస్తుంది 2025 వస్తుంది డైనమిక్ బేస్డ్ అపాన్ ద డేట్. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద మంత్ ఆఫ్ గెట్ డేట్. థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఫిక్స్డ్, నాకు ఆల్వేస్ మంత్ లో స్టార్ట్ డేట్ 1 ఉంటుంది. సో దిస్ విల్ గివ్ మీ మంత్ ఆఫ్ ది స్టార్ట్ డేట్. సో జస్ట్ లైక్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ లోనే ఉంటాయి కాబట్టి ఇన్వాలిడ్ కాలమ్ నేమ్. నేను ఇంతకు ముందు ఏం చేసిన అంటే గెట్ డేట్ దగ్గర ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు, టైపో మిస్టేక్. సో ఐ జస్ట్ కరెక్టెడ్ ఇట్. సో 2025-01-01. సో మంత్ స్టార్ట్ డేట్ తీసుకురావడం ఈజీ. వై? బికాస్ యాజ్ ఐ సెడ్ ఈ పార్ట్స్ ని మనం ఇలా తీసుకురావచ్చు. ఆల్వేస్ మంత్ అనేది 1 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది. మంత్ ఎండ్ డేట్ తీసుకురావాలంటే కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఈ మే కాబట్టి 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్ కాబట్టి 30 డేస్ ఉంటాయి, ఫిబ్రవరి అంటే లీప్ ఇయర్ కాన్సెప్ట్ వస్తుంది. సో మంత్ ఎండ్ డేట్ తీసుకురావడం అనేది టిపికల్ థింగ్. I left that up to you. So now let us see how to get the quarter start date. So ఇది, సో ఇక్కడ దాకా ఇది బేసికల్ లైక్ లాజికల్ థింగ్. ఈ లాజికల్ థింకింగ్ లో ఇది ఇంకా అడ్వాన్స్ సినారియో. సో ఇది ఆల్గరిథం కాదు, సూడో కోడ్ రాయాలి దీనికి. సో ఆల్గరిథం అనేది ఏంటంటే ఉన్నదాన్నే బ్రేక్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చేదాన్ని ఆల్గరిథం అంటాం. సూడో కోడ్ అనేది ఏంటంటే లేని దాన్ని ఇమాజినేషన్ చేసుకుని అవుట్పుట్ ని తీసుకురావాలి. సూడో కోడ్, ఆల్గరిథం, సూడో కోడ్, ఈ ఎక్కువ టెర్మినాలజీస్ వింటా ఉంటాం. బట్ డోంట్ వరీ, లైక్ సూడో కోడ్ అనేది ఇప్పుడున్న రీసోర్సెస్ బట్టి మనం ఈవెన్ గూగుల్ చాట్ జీపీటీని యూజ్ చేసి కూడా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సూడో కోడ్ చాట్ జీపీటీ జనరేట్ చేసిన దానికి పర్పస్ కూడా మనకి ఇన్ అండ్ అవుట్ అనేది తెలియాలి. సో నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ టు హౌ టు గెట్ ది క్వార్టర్ స్టార్ట్ డేట్. So similarly, like when I use the select get date, I will get 2025-05-10. సో దీనికి ఆల్గరిథం రాస్తా ఇప్పుడు నేను. సో డైరెక్ట్ ఎప్పుడు కూడా కోడ్ రాయొద్దు, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. సింపుల్ గా అయితే కోడ్ రాయొచ్చు, కానీ ఇలాంటి వాటికి మనం డైరెక్ట్గా వెళ్ళి గెట్ డేట్, డేట్ ఫ్రమ్, డేట్ యాడ్, డేట్ డిఫరెన్స్ వాడితే వి డోంట్ నో లైక్ ఎక్కడ స్టార్ట్ చేసాం, ఏం కావాలి, ఎలా కావాలి అనేది మనకి బ్రెయిన్ రాదు. సో మై బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు రిక్వైర్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ దాన్ని స్టెప్స్ కింద బ్రేక్ చేసుకోవడాన్ని అల్గరిథం అంటాం. సో ఇది నా డేట్, ఇందులోంచి నాకు ఏం కావాలి, క్వార్టర్ గా డేట్ కావాలి. సో బేసికల్లీ ఒక ఇయర్ కి ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 4 క్వార్టర్స్, Q1, Q2, Q3, Q4. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను ఈ ప్రెసెంట్ మంత్, ఈ డేట్ కి సంబంధించిన మంత్ ఏ క్వార్టర్ కిందకు వస్తుందో చేయాలి. సో నాది 05, మంత్ నెంబర్ ఈస్ 05. సో ఈ మంత్ నెంబర్ నాకు ఏ క్వార్టర్ కిందకు వస్తుంది, Q2 కిందకు వస్తుంది. సో అకార్డింగ్ టు మై దిస్ వన్, సో ఇది ప్రెసెంట్ మంత్ మే. సో మే అనే మంత్ ఏ క్వార్టర్ కిందకు వస్తుంది, Q2కి వస్తుంది. సో ఈ నెక్స్ట్ ఈ Q2 క్వార్టర్ లో బిగినింగ్ మంత్ ఏది, ఇన్ దిస్ క్వార్టర్ బిగినింగ్ మంత్. సో ఈ Q2 క్వార్టర్ లో బిగినింగ్ మంత్ ఏది, ఏప్రిల్. సో అది నాకు రావాలి 04. ఓకే. సో ఆల్వేస్ ఇయర్ అనేది ఫిక్స్డ్. సో మనం ఏదైతే డేట్ ఇస్తామో అందులోంచి ఇయర్ అనేది హార్డ్ కోడెడ్, ఐ మీన్ ఈజీలీ వీ కెన్ ఫెచ్ ఫ్రమ్ దిస్ గెట్ డేట్. సో ఇప్పుడు ఈ గెట్ డేట్ కి ఇది అవుట్పుట్, దీనికి నాకు క్వార్టర్ స్టార్ట్ డేట్ అన్నప్పుడు ఏమొస్తుంది, 2025 మంత్ 04, స్టార్ట్ డేట్ ఆఫ్ ద మంత్ అన్నప్పుడు 01 వస్తుంది. సో ఐ వాంట్ టు గెట్ దిస్ థింగ్. ఈ థింగ్ రావాలన్నప్పుడు నాకేంటి ఆల్గరిథం, ఫస్ట్ ఐ నీడ్ టు ఐడెంటిఫై ఆ మంత్ ఏ క్వార్టర్ కిందకి వస్తుంది, ఆ క్వార్టర్ లో బిగినింగ్ మంత్ ఏది. ఇది ఈజీగా తీసుకొచ్చేయచ్చు, ఇయర్ ని ఈజీగా తీసుకురావచ్చు. ఈ గెట్ డేట్ కి ఇయర్ ఆఫ్ ఫంక్షన్ రాస్తే ఇది అయిపోద్ది. ఆ 01 అనేది హార్డ్ కోడ్ చేసేయచ్చు. వై? బికాస్ ఎవ్రీ మంత్ బిగిన్స్ విత్ ద 1. ఈ 4 ని తీసుకురావడం అనేదే లాజిక్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద క్వార్టర్ అండ్ ఆ క్వార్టర్లో బిగినింగ్ మంత్ని ఎలా చెక్ చేయాలి. సో ఎఫ్ఈసి ఇప్పుడు Q1 తీసుకున్నామంటే జనవరి వస్తుంది, Q2 తీసుకుంటే ఏప్రిల్ వస్తుంది, Q3 జూలై, Q4 అక్టోబర్. సో విల్ ట్రై టు break up that. So this is my quarter. So already I have the pseudocode here. So even I also used the ChatGPT, no doubt in that. So ఇది నాది కోడ్, I have ready-made code here. So brain అంత హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గూగుల్లో like we can get it from any other source. సో దిస్ ఈస్ మై కరెంట్ డేట్. ఈ కరెంట్ డేట్కి దిస్ స్టార్టర్ డేట్. సో డైనమికల్లీ ఇప్పుడు ఇక్కడ ఏ డేట్ అని ఇవ్వండి మీరు, ఆటోమేటిక్గా ఆ క్వార్టర్కి సంబంధించిన స్టార్ట్ డేట్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై ఎక్స్టర్నల్ సోర్స్. బట్ ఆ బ్రేకప్ ఎలా చేశారు అనేది చెప్తాను. సో యాజ్ ఐ సెడ్, ఇయర్ ఆఫ్ గెట్ డేట్. సో గెట్ డేట్లో నుంచి ఇయర్ తీసుకునేసారు. సో ఇయర్ సింపుల్గా వచ్చేసింది. ఓకే, సో మంత్ని హార్డ్ కోడ్, డేని హార్డ్ కోడ్ చేసేసారు 1 అని. ఈ 4 అనేది తీసుకురావడానికి ఈ లాజిక్ వాడారు. సో దాన్ని బ్రేకప్ కూడా మనం చూసినట్లయితే, సో బేసికల్లీ ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి, 1 2 3 4. ఓకే, సో ఈచ్ క్వార్టర్లో మనకి ఎన్ని ఉంటాయి, 3 మంత్స్ ఉంటాయి. సో ఇయర్కి 4 క్వార్టర్స్ ఉంటాయి, ఈచ్ క్వార్టర్లో 3 మంత్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, బేస్డ్ అపాన్ ద డేట్ అది ఏ క్వార్టర్ ఉందో ఐడెంటిఫై చేస్తాం. సో బేస్డ్ అపాన్ ద డేట్ అది Q1 Q2 Q3 Q4 ఏ క్వార్టర్లో ఉందో ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి ఏం కావాలి ఫైనల్గా, ఆ క్వార్టర్కి సంబంధించిన స్టార్టింగ్ మంత్ కావాలి. ఇఫ్ అది ఫస్ట్ క్వార్టర్ అయితే మనకి 1 జనవరి రావాలి, సెకండ్ క్వార్టర్ అయితే April 4 రావాలి, థర్డ్ క్వార్టర్ అయితే 7 రావాలి, ఫోర్త్ క్వార్టర్ అయితే 10 రావాలి. సో ఇది నా టార్గెట్. ఈ వాల్యూ నేను ఎలా తీసుకోవాలి, సూడో కోడ్ ఫర్ టు గెట్ దిస్ టార్గెట్. సో ఫ్రమ్ మై డేట్ ఐ కెన్ ఐడెంటిఫై దిస్ వన్. సో సూడో కోడ్ ఏం చేస్తుందంటే, సో దీంట్లో నుంచి నేను ఇండెక్స్ 0కి వెళ్తున్నా. సో నేను ఫస్ట్ క్వార్టర్ని ఐడెంటిఫై చేసి ఆ క్వార్టర్ -1 చేస్తున్నాను. క్వార్టర్ -1. సో వాట్ ఐఎమ్ గెటింగ్, 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2, 4 - 1 3. సో 1 2 3 4ని నేను 0 1 2 3 చేస్తున్నాను. అది ఎందుకు ఏంటనేది విల్ సీ స్టెప్ బై స్టెప్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనకి మంత్స్ ఎలాగొస్తాయి, జనవరి ఫిబ్రవరి మార్చ్ అండ్ సో ఆన్, లైక్ 11 12 1 to 12 మంత్స్ కదా మనకి. సో దీన్ని ఇంటూ 3 చేస్తున్నా, ఒక క్వార్టర్కి 3 మంత్స్ లాజిక్ మీద ఇంటూ 3 చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ క్వార్టర్ -1 ఇంటూ 3. సో అప్పుడు ఏమవుతుంది నాకు, 0 × 3 0, 1 × 3 3, 2 × 3 6, 3 × 3 9. సో చూడండి ఇక్కడ ఈ ఫిగర్స్ నియర్ బై ఉన్నాయిగా. సో 0 1 3 4 6 7 9 10 అంటే నాకు కావాల్సింది ఇది. సో దీనికి ఆల్మోస్ట్ నేను నియర్ బై ఉన్నా. సో నెక్స్ట్ ఏం చేయాలో, నాకు ఈ టార్గెట్ ఇది కావాలి అనుకున్నప్పుడు, ఐ విల్ జస్ట్ మూవ్ దిస్. ఈ టార్గెట్ నాకు ఇది కావాలన్నప్పుడు దీనికి +1 యాడ్ చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, క్వార్టర్ -1 ఇంటూ 3. ఇది అయిన తర్వాత దీనికి మళ్ళీ +1 యాడ్ చేస్తాం. సో 0 + 1 1, 3 + 1 4, 6 + 1 7, 9 + 1 10. సో బేస్డ్ అపాన్ ద క్వార్టర్ నాకు ఆ మంత్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ 1 1, if it is in 2 4, if it is in 3 7, if it is in 4. So the month path I can dynamically pick here. So this is called the pseudocode. Pseudocode అనేది ఏంటంటే, ఆల్గరిథం అనేది ఉన్న దాంట్లో నుంచి అవుట్పుట్ ఎలా తీసుకురావాలో స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేసి అనాలిసిస్ చేయడం. సూడోకోడ్ ఏంటంటే, లేని దాన్ని మనం
ఏదైనా లాజిక్ బేస్ మీద బయటికి తీసుకురావడాన్ని సూడో కోడ్ అంటాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ హియర్. సో ఈ లాజిక్ ని నేను అక్కడికి తీసుకొచ్చుకుంటా. ఇక్కడ నేను బిల్డ్ చేసిన అల్గోరిథం బేస్డ్ ఆన్ ద సూడో కోడ్, ఐ విల్ బ్రింగ్ ఇట్ హియర్. సో డేట్ పార్ట్ ఆఫ్, సో ఇందులోంచి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, గెట్ డేట్ లో నుంచి నాకు క్వార్టర్ వస్తుంది. దట్ ఈస్ వాట్ హియర్ క్వార్టర్. ఆ క్వార్టర్ లోంచి నేను ఏం చేస్తున్నా, -1 చేస్తున్నాను. ఆ -1 చేసి వచ్చిన అవుట్పుట్ కి ఇంటూ 3 చేస్తున్నా, ఇంటూ 3కి +1 యాడ్ చేస్తున్నా. సో దట్ ఐ విల్ గెట్ ఏ క్వార్టర్ లో ఆ క్వార్టర్ కి సంబంధించిన స్టార్ట్ మంత్ యొక్క నెంబర్ నాకు వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. So for easy purpose, I will frame my code now here. So select get date. So select get date. నాకు ఏం కావాలి, I want ఆ క్వార్టర్ కి సంబంధించిన స్టార్టింగ్ మంత్. సో ఆబ్వియస్లీ I will use date from parts. ఈ డేట్ ఫ్రమ్ పార్ట్స్ లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఏమి ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ get date. So this is my first argument, comma separated. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ లో నాకు మంత్ రావాలి. సో మంత్ రావాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ దట్. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో దిస్ వన్ ఐ విల్ పిక్. again it will take time to rewrite the same code. So already explained కాబట్టి ఐఎమ్ జస్ట్ కాపీ అండ్ పేస్టింగ్ ఇట్. సో నెక్స్ట్ నాకు డే కావాలి. డే అనేది ఎవ్రీ మంత్ లో స్టార్ట్ 1 ఉంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ లాకింగ్ ఇట్. So invalid column name, get date. I have missed these arguments, braces. సో లైక్ దిస్ డైనమిక్ గా ఇప్పుడు మీరు ఏ డేట్ ఇచ్చినా కూడా ఆ డేట్ కి సంబంధించిన బిగినింగ్ వచ్చేస్తుంది, క్వార్టర్ బిగినింగ్. సో సిమిలర్లీ లైక్ ఇప్పుడు ఆ క్వార్టర్ కి సంబంధించిన ఎండింగ్ రావాలి. ఎండింగ్ అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు మనం ఆ క్వార్టర్ కి సంబంధించిన ఎండ్ ఆఫ్ ద మంత్ జూన్. సో ఆ జూన్ లో మళ్ళీ 30 days ఉంటాయా, 31 days ఉంటాయా అన్న అవుట్పుట్ పేస్ట్ చేసుకుని రావాలి. సో సింప్లీ టు సే, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్ టు గెట్ ద కోడ్ ఇన్ పైథాన్, ఇన్ సీక్వెల్, వాట్ ఎవర్. బట్ ఆ వచ్చిన కోడ్ యొక్క లాజిక్ ని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే రేపొద్దున ఆ కోడ్ లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా ఆర్ ఆ కోడ్ ని ఇంకేమన్నా కన్వర్ట్ చేయాలన్నా కూడా మనకి ఈజీ అవుతుంది. సో దీస్ ఆర్ ద డేట్ టైమ్ ఫంక్షన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ we will move into this data conversion. సో ఈ లెవెల్ బేసిక్ గా, ఈ లెవెల్ అనేది మీకు రియల్ టైమ్ సినారియో. ఓకే, యాజ్ ఐ సెడ్ అంతకుముందు చూసినట్టు బేసిక్ సినారియోస్ లైక్ ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ సినారియోస్. లైక్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్స్, లైక్ ఇఫ్ యూ కీప్ సమ్ 3 years 4 years, సో యూ ఆర్ లెర్నింగ్ దట్ మచ్ ఆఫ్ వర్తబుల్ కాంటెంట్. సో నెక్స్ట్ ఈస్ లైక్ డేటా కన్వర్షన్. సో డేటా కన్వర్షన్, ద నేమ్ డేటా అంటే ఒక ఫార్మెట్ లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మెట్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటంటే డేటా కన్వర్షన్. సో బేసిక్ గా మనం టేబుల్లో కాలమ్స్ ని డిఫైన్ చేసేటప్పుడే మనం వాటికి సంబంధించిన డేటా టైప్స్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్, ఇంట్, ఎంప్లాయీ నేమ్, వర్కర్, శాలరీ, న్యూమరిక్. అలాగా ఒక టేబుల్ ఈజ్ స్ట్రక్చర్డ్ కాబట్టి ఆ టేబుల్లో కాలమ్స్ వాటి యొక్క డేటా టైప్స్ ఇచ్చేస్తాం. కానీ మనకి అవుట్పుట్ తీసుకురావాల్సినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ 1+1. అసలు డేటా కన్వర్షన్ ఎందుకు అంటే, సో 1+1 = 2. there is no need of any data to convert. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వార్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు అవుట్పుట్ లో ఏం కావాలి, ఇది ఏ క్వార్టర్ అన్నప్పుడు 2 అంటే అర్థం కాదు. సో క్వార్టర్ 2 అని రావాలి, నాకు Q2 అని రావాలి. దట్స్ మేక్ మచ్ మోర్ సెన్స్. ఇప్పుడు Q2 అనేది నాకు ఎలా వస్తుంది, Q+2. సి ఇప్పుడు న్యూమరిక్ ని నేను కంకాటినేట్ చేయొచ్చు, లేదంటే ఇలా చేయొచ్చు, లైక్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్. సో రెండు టెక్స్టే కాబట్టి ఇలా కంకాటినేట్, దిస్ ఈజ్ పాసిబుల్. బట్ ఒక టెక్స్ట్ ని ఒక న్యూమరిక్ ని నాకు అవుట్పుట్ లో ఇలా రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ నాట్ పాసిబుల్. సో ఇలాంటప్పుడు నేను ఏం యూజ్ చేయాలంటే
ఈ డేటా కన్వర్షన్ యూజ్ చేయాలి. సో ఆబ్వియస్లీ టెక్స్ట్ని న్యూమరిక్లోకి మార్చలేము, బట్ న్యూమరిక్ని ఇంటీజర్ని టెక్స్ట్లోకి మార్చవచ్చు. సో వీ విల్ సీ దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డేటా కన్వర్షన్. సో అవి ఏంటి ఎలా అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఐ వాంట్ టు డూ దిస్ ఆపరేషన్. ఈవెన్ న్యూమరిక్లో కూడా ఈ డేటా కన్వర్షన్స్ అనేటివి అవసరం అవుతాయి. సో 5 divided by 2. సో బేసికల్లీ నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి 2.5, బట్ హియర్ బోత్ ఆర్ ఇన్ ఇంటీజర్ ఫార్మెట్ కాబట్టి అది ఏం చేస్తుంది, దీన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. రౌండ్ ఆఫ్ చేసేసి నాకు 2 ఇస్తుంది. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ, సో దీనికి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 2 వచ్చింది. సో in the next step, select 5 divided by 2.0. ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. C2.5. సో లాజికల్ గా ఆలోచిస్తున్నప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. 5 divided by 2, 5 divided by 2.0. బట్ అవుట్పుట్ వచ్చింది చూస్తే డిఫరెన్స్ ఉంది. సో వెన్ వీ గేవ్ దిస్ డెసిమల్ పార్ట్ ఇన్ ద డినామినేటర్, మనకి అవుట్పుట్ కూడా డెసిమల్ లో వచ్చింది. బట్ వెన్ వీ గేవ్ an integer in the denominator, it will give me the 2, but this is the correct output, right? So like this, even like 2 అనేది దానికి ఈక్వల్ గా ఒక ఇంటీజర్ వాల్యూ తో సమానం. అది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డెసిమల్ పార్ట్. సో బేసిక్ ఈ డేటా కన్వర్షన్ లో మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి, కాస్ట్ అండ్ కన్వర్ట్. So both are used to convert one format of data type into another format. అది టెక్స్ట్ లో ఉన్న దాన్నే టెక్స్ట్ డేటా టైప్ చేంజ్ చేయొచ్చు. లైక్ టెక్స్ట్ లో మనకి బేసిక్ గా 3 ఫార్మాట్స్ ఉంటాయి, క్యార్, వర్క్ క్యార్, ఎన్ వర్క్ క్యార్. బట్ రియల్ టైంలో మనం ఎక్కువ క్యారే యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు క్యార్ లో అవి ఎర్రర్స్ త్రో చేసినప్పుడు ఎన్ వర్క్ క్యార్కి వెళ్తాం. ఇది వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ లో వాడేవాళ్ళం, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసారు. సో లైక్ దిస్ మనకి ఇంటీజర్ న్యూమరిక్ లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, లైక్ ఇంట్, న్యూమరిక్, ఫ్లోట్ ఫర్ డెసిమల్ పార్ట్, లైక్ దట్. అండ్ దెన్ డేట్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి, డేట్, డేట్ టైమ్, స్మాల్ డేట్ టైమ్, ఎక్సెట్రా, డేట్ టైమ్ 2. సో ఒక్క డేటా టైప్ లో ఉన్నదాన్ని ఇంకో డేటా టైప్ లోకి చేంజ్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలన్నా వీ కెన్ యూస్ దట్. ఆర్ విత్ ఇన్ ద సేమ్ డేటా టైప్ న్యూమరిక్ ని ఇంటీజర్ లోకి మార్చాలన్నా, ఇంటీజర్ ని ఫ్లోట్ లోకి మార్చాలన్నా వీ కెన్ యూస్ దిస్. సో మేక్ ష్యూర్ ఒక ఫార్మాట్ లో ఉన్నది ఇంకో ఫార్మాట్ లోకైనా కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ అనదర్ వర్షన్ కైనా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో బేసికల్లీ కాస్ట్, సో ఇట్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్. సోర్స్ ఏంటి, దానిని మనం ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇఫ్ యూ సీ హియర్, సో కాస్ట్ ని ఎలా యూజ్ చేసామంటే, సోర్స్ ఇక్కడ 2 ని ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, ఐ కెన్ అచీవ్ బై యూజింగ్ సేమ్ లైక్, ఇప్పుడు ఇది సింగిల్ కాబట్టి నేను 0.0 పెట్టాను. ఇప్పుడు నాకు రన్ టైమ్ లో టేబుల్లో 10 రోస్ ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ 2 వస్తుంది, ఒకసారి 3 వస్తుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హియర్ ఐ కెన్ గివ్ ద శాలరీ. సో ద డిఫరెన్స్ ఈస్ దిస్. సో శాలరీ అనేది బేసిక్ గా నాకు ఇంటిజర్ లో ఉంది, బట్ దాన్ని నేను క్యాలిక్యులేషన్ యూజ్ చేసినప్పుడు ఇలా అవుట్పుట్ రావాలి. సో దాన్ని నేను ఏం చేయాలి, డెసిమల్ పార్ట్ లోకి మార్చాలి. సో బై యూజింగ్ కాస్ట్ ఫంక్షన్, సో వాట్ ఈజ్ మై ఇన్పుట్, దాన్ని నేను ఎలా మార్చాలనుకుంటున్నా. సో దట్ ఈస్ ద సింటాక్స్ హియర్, కాస్ట్ ఆఫ్ సోర్స్ డేటా యాజ్ టార్గెట్ డేటా. అదే కన్వర్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ టార్గెట్ డేటా టైప్ వస్తుంది, ఆ తర్వాత సోర్స్ డేటా టైప్ వస్తుంది. సో ఇన్ బిగినింగ్ సింటాక్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో క్యాస్ట్ అనేటప్పుడు ఏంటంటే ఫస్ట్ సోర్స్ డేటా ఇస్తాం, అలియాస్ నేమ్తో టార్గెట్ డేటా టైప్ ఇస్తాం. వెరస్ కన్వర్ట్కి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ డేటా టైప్ ఇచ్చి కామా సపరేటర్తో సోర్స్ డేటా ఇస్తాం. సో రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ కన్వర్ట్లో మనకి ఏంటంటే ఈ అడిషనల్ ఫార్మెట్ అనేది వస్తుంది. సో ఈ కన్వర్ట్ లో మనకి ఏంటంటే ఈ అడిషనల్ ఫార్మెట్ అనేది వస్తుంది. క్యాస్ట్ లో మనకి ఏంటంటే ఆ బెనిఫిట్ అనేది ఉండదు. సో ఇఫ్ యూ సీ, సో క్యాస్ట్ బేసిక్ గా నేను గెట్ డేట్ యూజ్ చేస్తే నాకు ఏమొస్తుంది,
if I use get date, I will get the date and date time stamp. So get date uses, I will get the date part and I will get the time part. Naku ala kaadu, only I want the date part from that. Year, month, date. So this is my source. I want to convert it into my date format. So cast లో syntax, నీకు సోర్స్ ఏంటి, దాన్ని నువ్వు ఏ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు. సో డేట్ టైంలో నుంచి ఐ జస్ట్ వాంట్ టు డేట్. అదే ఇప్పుడు నాకు ఇది బై డిఫాల్ట్ గా YYYMMDD ఫార్మాట్ లో ఉంది, బట్ నాకు ఇది డిఫరెంట్ ఫార్మాట్స్ లో కావాలి. ఐ హ్యావ్ హియర్ దట్ ప్రీడిఫైన్డ్ థింగ్. సో లైక్ దిస్, ఇప్పుడు మనకి ఫార్మాట్ ఇలా కావాలి. ఓకే, టెక్స్ట్ ప్లస్ లైక్ దిస్. సో బేస్డ్ అపాన్ దిస్ ఫార్మాట్ మనం అక్కడ నెంబర్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫార్మాట్ లో కావాలి, ఐ కెన్ గివ్ దిస్ నెంబర్ 100. సో క్యాష్ లో మనకు ఆ ఫెసిలిటీ ఉండదు, కన్వర్ట్ లో ఉంటుంది. సో కన్వర్ట్ సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్. సో నాకు డేట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అవ్వాలి. సో వాట్ ఈస్ మై సోర్స్, గెట్ డేట్ కామా 100. or I will give here date time. So my expectation is this, the format should be converted to like this. Or let me go with another one, 108. Convert target source data and number. Okay. Yep. So I will just check and get back to you. So basically, cast ki convert ki both are used to interchange the data types, but convert లో మనకి ఏంటంటే ఈ డేట్ లోనే ఇన్ని రకాల ఫార్మాట్స్ లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ లో అడిషనల్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ సింటాక్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. బట్ ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ ఆఫ్లైన్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది లైక్ సిమిలర్లీ మనం ఫార్మెట్ ను కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కన్వర్ట్ లో మనం okay, maybe here instead of date time, if I give the worker 20, let me see what I will get. 108, I will give here 100. See, yeah. So my bad is that so ఈ నెంబర్స్ అనేటివి వర్క్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు ఈ నెంబర్స్ అనేది మనకి యూస్ అవుతుంది. సో ఇందాక నేను మిస్టేక్ ఏం చేసిన అంటే ఇక్కడ డేట్ టైం ఫార్మాట్ ఇవ్వబట్టి మనం ఇక్కడ ఈవెన్ తో ఇన్పుట్ ఇచ్చినా నాకు ఈ ఫార్మాట్ కావాలి అని అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఎప్పుడైతే మనం టార్గెట్ ని టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేస్తామో డేటా టైప్ ని, అప్పుడు ఇక్కడ మనం ఏ ఫార్మాట్ అయితే ఇస్తే ఆ ఫార్మాట్ అప్లై అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఐ జస్ట్ విల్ గివ్, సో 100 అన్నప్పుడు నాకు ఈ ఫార్మాట్ లో వచ్చింది విత్ టైం. ఇఫ్ ఐ గివ్ విత్ 106, so I will just the short date. So like that cast ki convert ki difference. సో సిమిలర్ గా మనం ఫార్మాట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఈ కన్వర్ట్ లో మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం, ఏ కోడ్ దేనికి వాడతాం ఏంటి అనేది. But we can get the same output by using this format. సో సింపుల్ గా మనం దానికి ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఈ డేట్ ని నాకు ఈ ఫార్మాట్ లోకి చేంజ్ చేయమని. సో లైక్ దిస్ హియర్ వీ కెన్ ఇంటర్చేంజ్ దిస్ థింగ్ యాజ్ వెల్. సో కన్వర్ట్ ని ఇంకా ఈజీ చేయడానికి వచ్చిన ఫంక్షన్ వచ్చి ఫార్మాట్ ఫంక్షన్. సో ఐ విల్ గివ్ దిస్ మెటీరియల్, సో మీకు అది హ్యాండీగా ఉండడానికి. సో దిస్ ఈస్ ది క్యాస్ట్ డేటా కన్వర్షన్ అండ్ డేట్ టైమ్ ఫంక్షన్స్. సో జస్ట్ మనం అదర్ ఫంక్షన్స్ చూసి we will sign up for this day.
సో బేసిక్ గా మనకి యాజ్ ఐ సెడ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వైల్ వీఆర్ యూజింగ్ ద డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సర్ట్ కమాండ్ మన దగ్గర డేటా అనేది ఉంటే ఆ కాలం లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి మనం ఇంకా కమిషన్ అనేది డిసైడ్ చేయలేదు. సో వాట్ వీ విల్ డూ, వీ విల్ గివ్ ది నల్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్. బట్ టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, టోటల్ శాలరీ ఈక్వల్ టు బేస్ శాలరీ ప్లస్ కమిషన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెకండ్ అల్లెన్కి చూసుకున్నట్లయితే 1600 ప్లస్ 300 టోటల్ శాలరీ ఈక్వల్ టు 1900 అవుతుంది. బట్ ఈ స్మిత్ చూసుకుంటే కమిషన్ నల్ ఉంది కాబట్టి సో నల్ ప్లస్ సీక్వెల్ అనేది మనం ఏ వాల్యూని ఇవ్వకపోతే అది ఏ డేటా టైప్ అన్నా కావచ్చు, ఇంటిజర్ డేటా టైప్, నల్ ఏం డేటా ఇవ్వకపోతే నల్ తో అది ఫిల్ చేస్తుంది. సిమిలర్లీ డేట్ లో ఏమి ఇవ్వకపోయినా నల్. సో ఆ వాల్యూలో మనం ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ గా అది నల్ తో ఇన్సర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ నల్స్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నల్ తో ఏమి మనం చేసినా కూడా మనకు మళ్ళీ అవుట్పుట్ నల్లే వస్తుంది. సో నల్ తో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసిన, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసిన, డేట్ టైమ్ ఆపరేషన్స్ చేసిన మనకి నల్లే వస్తుంది. సో దట్ డేటాని అది స్పాయిల్ చేస్తుంది. సో డెఫినెట్లీ మనం ఆ నల్ని హ్యాండిల్ చేయాలి. సో ఆ నల్ హ్యాండిల్ చేయడానికి మనకున్న వన్ ఆఫ్ ది ఈజ్ నల్. సో ఈజ్ నల్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2. సో ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో మనం ఏదైతే వాల్యూ ఆర్ కాలం నేమ్ ని పాస్ చేస్తామో దాంట్లో గనక నల్ ఉంటే ఇట్ విల్ రీప్లేస్ దట్ విత్ సెకండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఎక్స్ప్రెషన్ లో మనం ఏదైతే ఇస్తామో దాంతో దీన్ని రీప్లేస్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో నల్ లేకపోతే ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అది అవుట్పుట్ కింద ఇస్తుంది. సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ఈజీలీ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ దిస్ సెలెక్ట్ నల్. ఇప్పుడు ఈ నల్ ని మనం హ్యాండిల్ చేయబోతున్నాం. సో ఏం చేస్తాం, ఇప్పుడు ఈ నల్ కి రీప్లేస్ పెడదామా, లెట్స్ సి రీప్లేస్ ఏబిసి. సో రీప్లేస్ చేయలేం, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ 3 ఆర్గ్యుమెంట్స్ బ్లా బ్లా బ్లా. సో ఈ నల్ ని హ్యాండిల్ చేయడానికి we will use this isNull function. ఓకే, సో isNull ఇట్స్ ఏ ఇన్బిల్ట్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్. సో దీనికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద నేను ఏం చేస్తున్నా, నల్ ఉన్న ప్లేస్ లో నాకు ఏబిసి అవుట్పుట్ తీసుకురా అని చెప్తున్నా. సో సిన్స్ మై ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ నల్, ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ ది సెకండ్ ఆర్గ్యుమెంట్. సో సిమిలర్ గా ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో నల్ లేదు, దేర్ ఈస్ సమ్ వ్యాలిడ్ వాల్యూ. సో స్టిల్ ఐ విల్ గివ్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే రన్ టైమ్ లో నాకు కొన్ని లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి. సో ఐ విల్ గివ్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ XYZ. just to feel you the difference. సో సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్ అయింది కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఉన్న వాల్యూ నాకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్ లేదు కాబట్టి అదే వాల్యూ నాకు అవుట్పుట్ కింద వచ్చింది. సో the same thing for understanding purpose, now I will apply the same thing on my table, employee name, salary, commission. సో ఎంప్లాయీ నేమ్, శాలరీ, కమిషన్. సో ఇక్కడ నాకు ఏం కావాలి, టోటల్ శాలరీ కావాలి. టోటల్ శాలరీ అన్నప్పుడు శాలరీ ప్లస్ కమిషన్ బోత్ ఆర్ ఇంటిజర్ వాల్యూసే కాబట్టి నేను మ్యాథమెటికల్ ఆపరేషన్ కింద ప్లస్ అప్లై చేస్తున్నా. దిస్ ఈస్ మై టోటల్ శాలరీ. సో సి లైక్ వెన్ కమిషన్ హ్యాస్ నో వాల్యూ నాకు అట్లీస్ట్ శాలరీ రావాలి, బట్ అది నల్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా, సో శాలరీలో ప్రెసెంట్ నల్స్ లేవు, బట్ యా బై సేఫ్ సైడ్ యూ కెన్ అప్లై. ఎప్పుడు కూడా మనం ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మేబీ ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మాన్యువల్ గా చూస్తున్నాం, బట్ రన్ టైమ్ లో కొన్ని లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు హ్యాండిల్ నల్ వాల్యూస్ ఆన్ ద బోత్ సైడ్స్. So I will give you the original column and this column so that you'll feel the difference. సో ఇక్కడ ఇది నేను నల్ హ్యాండిల్ చేయలేదు, ఇక్కడ నల్ హ్యాండిల్ చేశాను. ఓకే, సో దట్ ఈజ్ నల్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్.
ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నల్ అయితేనే అది సెకండ్ ఆర్గ్యుమెంట్తో వెళ్తుంది. సో ఇక్కడ కమిషన్ నల్ అయింది కాబట్టి అది 0తో వెళ్ళింది. ఓకే, ఇక్కడ కమిషన్ నల్ అవ్వలేదు, 300 ఉంది కాబట్టి అది కమిషన్తోనే 300 ప్లస్ 1600 చేసి 1900 ఇచ్చింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో నల్లులో మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. నల్లులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కామా శాలరీ కామా కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో నాకు ఇంకొక కాలం కూడా ఉంది. ఏముంది? శాలరీ కమిషన్ కాకుండా బోనస్ కాలం అనేది కూడా ఉంది. బోనస్ కాలం కూడా ఉంది. సో నాకు ఏం కావాలి? టోటల్ శాలరీ. నా ఇప్పుడు ఏమవుతుంది లాజిక్? టోటల్ శాలరీ ప్లస్ కమిషన్ ప్లస్ బోనస్. ఆర్ ఇప్పుడు నేను ఇందులో ఏం పెడతాను, లైక్ ఒకవేళ కమిషన్ ఉంటే గనక కమిషన్ తీసుకోవాలి, ఆర్ కమిషన్ లేకపోతే బోనస్ తీసుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈజనల్ అనేది హ్యాండిల్ చేయదు. వై? బికాస్ ఈజనల్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. సో అది ఎయిదర్ కమిషన్ లో నల్లు ఉంటే బోనస్ తో తీసుకుంటుంది, ఒకవేళ కమిషన్ తో నల్లు లేకపోతే బోనస్ ని తీసుకోదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటంటే కొలేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఈజనల్ కి కొలేస్ కి డిఫరెన్స్ ఏం లేదు, బట్ కొలేస్ లో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఈజనల్ లో ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్స్ 2 ఇస్తాం. సో జస్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈజ్ null of null comma 1. Okay, so let's see what I will get. 1. Okay, so next అదే కొలేజ్ అనుకోండి, COAELLS. సో కొలేజ్ లో మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ చెక్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్, అది నల్ అయితే మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇస్తుంది. I will give B. సో ఇక్కడతో మనకి ఈజనల్ కి కొలేజ్ కి డిఫరెన్స్ ఏం లేదు, బోత్ విల్ వర్క్ ద సేమ్. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ నా సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా నల్ అయితే ఈజనల్ హ్యాండిల్ చేయలేదు. ఇఫ్ మై సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ హాట్ కోడ్ చేయకుండా ఇక్కడ కూడా నేను ఏదైనా కాలం నేమ్ ఇచ్చినప్పుడు ఈజనల్ దాన్ని హ్యాండిల్ చేయలేదు. సో హియర్ ఐ కెన్ గివ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్. See the difference? సో ఈజనల్ అనేది ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్స్ ని హ్యాండిల్ చేయగలదు, కొలేజ్ అనేది అలా n నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హ్యాండిల్ చేయగలదు. సో కొలేజ్ ఏంటంటే ఇట్ విల్ గో ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అది నల్ అయితే దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. సో ఒకవేళ ఫస్ట్ ఎక్స్ప్రెషనే నేను నల్ కాకుండా వ్యాలిడ్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, యాజ్ లైక్ ఈజనల్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే. లైక్ సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నాట్ నల్ కాబట్టి ఇట్ రిటర్న్స్ మీద ఫస్ట్. ఒకవేళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నల్ అయింది, దెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ అది నల్ అయితే ఇట్ విల్ గో టు ద థర్డ్ ఎక్స్ప్రెషన్. లైక్ దట్ హౌ మెనీ ఎక్స్ప్రెషన్స్ వీ హ్యావ్ గివెన్, ఫస్ట్ నాట్ నల్ వాల్యూ హిట్ అయ్యేంత వరకు అది చెక్ చేసుకుని మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజనల్ అండ్ కొలేజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ SQL లో this is also the important thing. So in today's last topic we will see this other functions lo unna case. So select start from EMP. So select what I will do, like employee name comma department number from employee table. See, like I will put the order by department number. సో సింప్లీ టు సే ఆర్డర్ బై అనేది ఏంటంటే మనకు వచ్చిన అవుట్పుట్ ని ఒక అసైండింగ్ ఆర్డర్ లోనో డిసైండింగ్ ఆర్డర్ లోనో సార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 20 ఉంది, 30 ఉంది, 10 ఉంది, మళ్ళీ 20, మళ్ళీ 30 జిగ్జాగ్ వేలో ఉంది. అలా కాకుండా నాకు వచ్చిన అవుట్పుట్ లో ఏ కాలం బేస్ మీద నేను దాన్ని అయితే సార్ట్ చేయాలనుకుంటున్నానో ఆ కాలం నేమ్ ని నేను ఇక్కడ ఇస్తాం ఆర్డర్ బై క్లాస్ లో. సో సి
ఇది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసింది 10, 20, 30. అదే నాకు బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ని తీసుకుంటుంది. ఒకవేళ డిసెండింగ్ కావాలంటే మనం అడిషనల్గా ఆ కాలం తర్వాత ఆర్డర్ని స్పెసిఫై చేయాలి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ ఎ న్యూ కాలం హియర్ కాల్డ్ డిపార్ట్మెంట్. I want a new column here department. So based upon the department number, నాకు డిపార్ట్మెంట్ అనేది పాపులేట్ అవ్వాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ 30, ఇక్కడ ఇస్తాను నేను మ్యాపింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ 30, I want it as IT. If it is 10, I want it as HR. If it is 20, I want it as admin. సో బేస్డ్ అపాన్ ద డిపార్ట్మెంట్ నెంబర్ నాకు డిపార్ట్మెంట్ నేమ్ అనేది రావాలి. సో ఇదేంటి రన్ టైంలో జరగాలి. సో మామూలుగా ఇదివరకు ఏం చేసాం, అప్డేట్ యూస్ చేసేవాళ్ళం. సో అప్డేట్ వేర్ కండిషన్ యూస్ చేస్తాం. అదేం చేస్తుంది, మనకి పర్మనెంట్గా టేబుల్లో ఉన్న డేటాని చేంజ్ చేసేస్తుంది. బట్ నాకు రన్ టైంలో బేస్డ్ అపాన్ సమ్ మ్యాపింగ్ నాకు అవుట్పుట్ కావాలి. ఒకే కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద వాల్యూ నాకు అవుట్పుట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం కేస్ స్టేట్మెంట్ యూస్ చేస్తాం. సో సింప్లీ టు సే కేస్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ ఏంటంటే కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ని చెక్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ ని ఇస్తుంది. లైక్ దట్ వీ కెన్ రైట్ ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్. ఒకవేళ ఏ కండిషన్ ఫెయిల్ అవ్వకపోతే, పాస్ అవ్వకపోతే ఎల్స్ పార్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈస్ కేస్ యొక్క సింటాక్స్. సో వీ విల్ ఈ మ్యాపింగ్ ని మనం ఇక్కడ అప్లై చేసి వీ విల్ క్లోజ్ దిస్ సెషన్. సో ఎంప్లాయీ నేమ్ కామా డిపార్ట్మెంట్ నెంబర్. సో ఈ డిపార్ట్మెంట్ నెంబర్లో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30. సో బేస్డ్ అపాన్ ద వాల్యూ మనకు అవుట్పుట్ రావాలి. అండర్లైన్ దిస్ వర్డ్. ఒకే కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద వాల్యూ మనకు అవుట్పుట్ రావాలి అనుకున్నప్పుడు, ఒకే కాలంలో బేస్డ్ ఆన్ ద వాల్యూ మనకు అవుట్పుట్ రావాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు యూస్ దిస్ కేస్ when. So when డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 ఫస్ట్ కండిషన్, దెన్ నాకేం రావాలి, హెచ్ఆర్ అని రావాలి. సో ఐ హ్యావ్ 3 కండిషన్స్ లైక్ దట్. సో కేస్ when డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20, దెన్ admin. Case when department number equal to 30, then IT. So let's see else part equate syntax error వస్తుందో లేదో చూద్దాం. end as ఇవ్వాలి ఖచ్చితంగా, end as department name. సో ఇది న్యూ కాలం కదా, ఇట్స్ ఎ న్యూ కాలం. ఇక్కడ దాకా సింటాక్స్ కేస్ కి దిస్ ఈస్ ద మ్యాండేటరీ. ఆ కాలం కి నేమ్ ఇస్తున్నాను నేను, అలియాస్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ డ్యూరింగ్ ది రన్ టైం. ఓకే, సో ఎల్స్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ, ఇట్స్ ఏ లాజిక్ ఆప్షనల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాకుండా నాకు వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకో, సో ఐ వాంట్ ఇట్ యాజ్ అన్నోన్. Like that you can add some else part. So case when condition is some a column, some hard coded value, then this. Okay, so this is what like planned. Actually ranking functions అనేటివి కూడా real time లో important. So we will see that in the tomorrow's session. I am ending up this session, and lastly like string functions ni ట్రై చేయండి. ఇఫ్ స్టిల్ యూ కాంట్ ఏబుల్ టు డూ, మేబీ వర్కింగ్ ఎంప్లాయీస్ కి వీక్ డేస్ లో కుదరక మేబీ యూ కెన్ యూటిలైజ్ దిస్ సాటర్డే అండ్ సండే వెరీ వెల్. డెఫినెట్లీ ఏదైనా సినారియో మీకు అర్థం కానప్పుడు యూ కెన్ బ్రింగ్ బ్యాక్ టు మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో సిమిలర్లీ ఈ డేట్ టైం ఫంక్షన్స్ లో ఈ బేసిక్స్ చూసుకున్న తర్వాత ట్రై టు గెట్ దిస్ థింగ్. సో నాకు టుడేస్ డేట్ రావాలి, సో అది ఈ ఫార్మేట్ లోకి రావాలి, డేట్ కి ఈ ఫార్మేట్ లోకి రావాలి వితౌట్ ఎనీ సపరేటర్స్. ఐ వాంట్ దిస్ ఫార్మేట్. సో దాంట్లోంచి నాకు ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ కాలంలో ఇయర్ తో పాటు దానికి సంబంధించిన క్వార్టర్, లైక్ 2025 ఈస్ ద ఇయర్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ క్వార్టర్ 2025 అండ్ ఆ మంత్ నేమ్ ఏంటి, ఆ డే ఏంటి. సో ఈ డేట్ ప్రకారం ఇయర్ కి సంబంధించిన స్టార్ట్ డేటు,
ఈ క్వార్టర్కి సంబంధించిన స్టార్ట్ డేటు, ఈ మంత్కి సంబంధించిన స్టార్ట్ డేటు. అంటే ఇక్కడ ఎలాగైతే మన క్వార్టర్ ఐడి వచ్చిందో అలాగే మంత్ ఐడి ఈస్ ఇయర్ అండ్ మంత్ కాంబినేషన్. అండ్ ఈ డేట్ ఏ వీక్కి సంబంధించిందో ఆ వీక్కి సంబంధించిన స్టార్ట్ డేట్. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్కి 365 డేస్ ఉంటాయి కదా. సో ఇక్కడ దాకా ట్రై చేయండి ఫస్ట్. జస్ట్ బ్రేక్ ఇట్. ఓకే, అన్నీ ఒకేసారి తీసుకుని హడ్డులు అవ్వద్దు. సో ఫస్ట్ ట్రై టు గెట్ హియర్ బై యూజింగ్ దిస్ డేట్ పార్ట్ డేట్ యాడ్ డేట్ డిఫ్ ఫంక్షన్ కాంబో. సో నెక్స్ట్ ఒక ఇయర్కి 365 డేస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ ద 365 డేస్ ఈ డే ఆ ఇయర్లో ఎన్నో డే, లైక్ 130. సో సిమిలర్లీ ఒక మంత్కి 1 to 30 or 31 డేస్ ఉంటాయి. సో ఇన్ ఏ మంత్ అది ఏంటి, సో ఆ వీక్ నేమ్ ఏంటి, సాటర్డే, ఆ వీక్ ఏంటి లైక్ మంత్. సో బేసిక్గా ఇన్ ఎనీ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో మనకి డేట్ డైమెన్షన్ అనే ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ డేట్ డైమెన్షన్లో ఆ డేట్ మీద మనకి ఇన్ని కాలమ్స్ వస్తాయి అన్నమాట. సో డెఫినెట్లీ దానికి మనం ఏదర్ సీక్వెల్ అయినా యూజ్ చేయాలి ఆర్ పైస్పార్క్ అన్నా యూజ్ చేయాలి. సో వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ద సీక్వెల్, సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ కమాండ్స్ పైస్పార్క్లో కూడా వస్తాయి. సో ఇక్కడ మీరు ఎఫర్ట్స్ స్ట్రాంగ్గా పెడితే దట్ విల్ బి ఏ బోనస్ టు యూ. సో ఐ విల్ షేర్ ఇట్ టు యూ. వన్స్ యూ గో త్రూ దిస్ బేసిక్ సింటాక్స్ అండ్ ఎవ్రీథింగ్, try to achieve till week start date step by step. So this is what from my end, and you can ask me your questions.